భారతదేశం మొత్తం కూడా మరి సమ్మక్క సారలమ్మ జాతరకి ఒక ప్రత్యేకమైన విశిష్టత అనేది ఉంది. మరి దానికి సంబంధించి గత ప్రభుత్వాలైతే సమ్మక్క సారలమ్మ జాతరకి మరి వచ్చే భక్తులకి మౌలిక సదుపాయాలు గురించి కానీ ఆలోచించిన దాఖలాలు చాలా తక్కువగా ఉంది. ఉమ్మడి ప్రదేశంలో ఉన్నప్పుడు కావచ్చు, లేదంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కావచ్చు. కానీ రేవంత్ సర్కార్ అలా కాకుండా ఈ జాతరపై మరి ప్రత్యేక దృష్టి పెట్టి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల యొక్క విశిష్టతను ప్రపంచం మొత్తానికి కూడా మరి వ్యాపించేలా తీసుకుంటాకి తమ యొక్క ప్రభుత్వం ముందుకు వెళుతున్న తీరుని మనం నిజంగా అభినందించాల యొక్క విషయం. ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 18న మేడారం వెళ్ళనున్నారు. జనవరి 28 నుంచి 31 వరకు జరిగే ఈ మహాజాతరకు ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తుంది. అమ్మవార్ల గద్దెల పునరుద్ధరణతో పాటు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. అంటే వేలాది మంది భక్తులు నిలువెత్తు బంగారంతో మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ నెల 19న మేడారం గద్దెల పునరుద్ధరణ జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ పునరుద్ధరణ కార్యక్రమం జరుగుతుంది. అసెంబ్లీలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ ఆహ్వాన పత్రికలను అయితే అందించారు. మేడారం అభివృద్ధి కోసం ప్రభుత్వం 230 కోట్లు కేటాయించింది. సోమవారం మేడారం జాతర పోస్టర్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ నెల 28 నుండి 31 వరకు మేడారం మహాజాతర జరగనుంది. జాతరను 1 కోటి మందికి పైగా దర్శించుకోనున్నారు. మరి సమ్మక్క సారలమ్మ జాతర మరి ఈ నెల 28 నుండి 31 వరకు మేడారం మహాజాతర అయితే జరగనుంది. మరి వేలల్లో భక్తులు మరి మహాజాతరను 1 కోటి మందికి పైగా, వేల కాదు 1 కోటి మందికి పైగా మరి ఈ యొక్క జాతరలో మరి భక్తులు అమ్మవార్లను దర్శించుకోనున్నారు. అక్కడ గద్దెలు ఏవైతే ఉన్నాయో అంతకుముందు ఉండేవి, కానీ శాశ్వతంగా ఉండేటట్టు వాటిని పునరుద్ధరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ సర్కార్ ప్రభుత్వం సక్సెస్ అయిందని చెప్పాలి. ఎందుకంటే భక్తుల మనోభావాల్ని, భక్తుల యొక్క సౌకర్యాల్ని ఇది దృష్టిలో పెట్టుకుని రేవంత్ సర్కార్ ఈ నిర్ణయం అయితే తీసుకుంది. ఇది అందరం కూడా ఆహ్వానించదగ్గ విషయం. ఇక అదేవిధంగా చూద్దాం.